హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే దీంట్లో చిన్న స్టోరీ ఉందన్నమాట. నిన్న నేను డ్యూటీకి వెళ్ళా, వచ్చేటప్పుడు నా వ్యాన్ ఏసీ పని చేయలే. సో ఏసీ పని చేయలేదు ఏందని చూసి మెకానిక్ కార్డు తీసుకోపోతే ఇది ఏసీ రిపేర్ వచ్చేసింది. సో 1 డే అయితే టైం కావాలన్నాడు. కంపెనీకి కాల్ చేసి చెప్పాను. కంపెనీ వాళ్ళు 1 డే ఆఫ్ తీసుకోమన్నారు. సో ఒకరోజు సెలవు వచ్చిందనమాట. సెలవు రోజు ఏం చేస్తామని ఖాళీ కూర్చోంటే, సరే ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి చెప్పా కదా ఇంతకుముందు జిష్ణుని, వాడు నేను ఇద్దరం కలిసి నెక్స్ట్కి వెళ్ళాం. నెక్స్ట్లో అలా తిరుగుతూ ఉంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకుంటూ ఉంటే చికెన్ కూడా కనపడింది. ఇంకా చికెన్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఇష్టం మనకి, అందరికీ ఇష్టం, మనకి బాగా ఇష్టం అనమాట. సో అది కాకుండా ఆఫర్లో ఉంది. 13 దినార్లే, ఇండియా డబ్బులు 350 రూపాయలు, 1.5 కేజీ. సో మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం, నలుగురికి ఇది సరిపోద్ది అనమాట. సో అందుకని మా ఫ్రెండ్ తీసుకుందామంటే ఓకే అన్నాడు. 1.5 కేజీ చికెన్ తీసుకొని రూమ్కి వచ్చి ప్రాపర్గా నీట్గా క్లీన్ చేసుకొని, సో దీనికి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఎలా చేస్తున్నాం ఏందంటారా, మనకైతే ఏం తెలియదు, మొత్తం యూట్యూబ్ మహిమే. మనం ఫోన్లో యూట్యూబ్లో చూసాం ఏం వేయాలి ఎలా వేయాలని. సో అవన్నీ నెక్స్ట్ నుంచి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారా, మాకు తెలిసిన పొడులన్నీ వేస్తున్నాం. ఇది అదనిలే, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మకాయ అన్నీ కలిపేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. యాక్చువల్లీ బిర్యానీకి అది ఇది చేస్తారు, మేము కర్రీకే చేద్దామని డిసైడ్ అయ్యాము ఈరోజు. సో మొత్తం వేసి మిక్స్ చేస్తున్నాం అనమాట. ఎలా కలుపుతామో చూడండి. చికెన్ మాత్రం ఎలా వస్తుందో మనకు తెలియదు ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడాలి, మీకు కూడా తెలుస్తుంది. సో చూస్తున్నారా, నిమ్మకాయ పిండేసాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు దీన్ని తీసుకోపోయి మ్యాగ్నేట్ చేసాం, కలిపేసాం కాబట్టి ఎత్తుకోపోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాసేపు. సో ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఈ లోపల రైస్ అవన్నీ క్లీన్ చేసుకొని, రైస్ కూడా పెట్టుకోవాలి కదా, ఆనియన్స్ టమోటాలు అన్నీ కట్ చేసుకోవాలి. సో మా ఫ్రెండ్కి చెప్పా, ఏంద్రా మొత్తం నన్నే చేయమంటావు అని. లేదురా నేను కటింగ్ అన్నీ చేయించేస్తా, జస్ట్ నువ్వు వీడియో తీస్తా, చూసి చికెన్ చేశారు అన్నాడు. సో వాడు ఆనియన్ టమోటో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఇచ్చేసాడు అనమాట. చూస్తున్నారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్డర్ అంటే మిక్సీ పని చేయాల. ఇంక మీకు తెలిసిందే కదా, పని చేయకపోతే మొత్తం బాండాలు వేసి కలిపేయడమే. సో డిసైడ్ అయిపోయాం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా నూనెలో వేసి మగ్గిచ్చేద్దాం, అంతా కూరలో మిక్స్ అయిపోతుంది అన్నాడు. నేను కూడా ఓకే అనే. సో ఆనియన్స్ టమోటాలు అవన్నీ లైట్గా డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. దూరగా వచ్చేదాకా దాన్ని చేసుకోమన్నాడు యూట్యూబర్. సో అది చూసి మేము కూడా ఇక్కడ ఏదేదో వేసాం దీంట్లో, కరింపాకు, ఆనియన్ అన్నీ వేసాం. లాస్ట్లో చికెన్ ఇలా వచ్చింది. చూస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.